ఇతని పేరు చిట్టి ప్రాణం ముఖేష్. గత కొంతకాలంగా ఫన్మోజీ వీడియోలు చేస్తున్నాడు. వ్యూస్, లైక్స్, షేర్స్, సబ్స్క్రైబర్స్ సరిగ్గా రాకపోవడంతో వీడి హార్ట్ కంప్రెషన్ గురై అది సప్రెషన్ గా మారి లాస్ట్ కి ఇలా డిప్రెషన్ తో బాధపడుతున్నాడు. బహుశా ముఖేష్ ని ఇంకా కాపాడలేకపోవచ్చు. నో, కాపాడొచ్చు. ఎలా? మీరు ఈ వీడియోని లైక్ చేసిన ప్రతిసారి ఇతని పల్స్ రేట్ పెరుగుతుంది. కావాలంటే ఒకసారి ఆ లైక్ బటన్ నొక్కండి. పెరుగుతుంది. ఎస్, ఇలా కమెంట్ చేసి షేర్ చేసిన ప్రతిసారి ఇతని బ్లడ్ ప్రెషర్ నార్మల్ అవుతుంది. అలాగే సబ్స్క్రైబ్ కూడా చేస్తే మనసులో ఉన్న డిప్రెషన్ పోయి ఇతని ఎక్స్ప్రెషన్ కూడా చేంజ్ అవుతుంది. చూసారా? సో ఈ చిట్టి ప్రాణం చితికిపోకుండా ఉండాలంటే వెంటనే ఈ వీడియోని లైక్ చేసి మన ఫన్మోజీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసేయండి ఫ్రెండ్స్. నాన్నగారు ఏంట్రా? ఏం చేస్తున్నారండి పైన? ఒకసారి కిందకి రండి. వస్తున్నా ఉండు. ఏమైంది? పేస్ట్ అయిపోయింది నాన్నగారు. షాప్ తాళాలు ఎక్కడ ఉన్నాయి? వెళ్ళి తీసుకొస్తాను. అక్కర్లేదు, చేయబట్టు. ఇదిగో. ఏంటిది? యాపిల్ నేచురల్ బ్రష్. నోట్లో పెట్టి సపరేట్ ఇచ్చావంటే పేస్ట్ కూడా అక్కర్లేదు. చీ నాన్నగారు, ఏంటండి ఇది? ఈ రోజు ఎంత ఆదివారం అయితే మాత్రం ఆది మానవుడిలా బిహేవ్ చేయాలా? నోర్మే ఎదవా, అసలు ఆది మానవులు బ్రష్ చేసుకునేవారు కాదు. మరి దీంతో ఎవరు చేసుకుంటారు? మా తాత ముత్తాతలు చేసుకునేవారు. అందుకే ముసలి వయసులో కూడా వాళ్ళ పళ్ళు స్ట్రాంగ్ గా ఉండేవి. నల్లి బొక్కలు నవలేసి అవతల పారేసేవారు అనుకో. అవన్నీ మటన్ తినేవాళ్ళు నాన్నగారు. మీరు మటన్ కొంటారా ఏంటి? కొంటానంటే చెప్పండి, రోజు ఈ యాపిల్ తోటే తోముకుంటాను. రే, ఓవర్ యాక్షన్ చేసావంటే బొగ్గు పొడి తీసుకొస్తాను. ఇంకా దాంతో చేసుకుందుగా. అయ్యో బాబోయ్, ఇలా తయారయ్యారేంటి నాన్నగారు శారీస్ లాగా? అమ్మా, అబ్బబ్బబ్బబ్బా, ఏంట్రా మీ గోల? నాన్నగారు చూడే, పేస్ట్ అయిపోయిందంటే యాపిల్ ఇచ్చి దీంతో తోముకోమంటున్నారు. వేపుల్లా మంచిదే కదరా. అసలు దీని వల్ల ఎన్ని ప్రయోజనాలు ఉంటాయి తెలుసా? పూర్వం మన బాబోయ్, అబ్బాయి బాబోయ్. సర్లే, అయినా మీరేంటండి పిల్లలకు కూడా మీ పాతకాలం పద్ధతులన్నీ అలవాటు చేస్తూ, ఆ కాలంలో మనకి పేస్ట్లు బ్రష్లు లేవు కాబట్టి ఈ వేప పుల్లలు వాడేవాళ్ళం. కానీ ఈ కాలం పిల్లలకి అవసరం ఏముంది చెప్పండి? అబ్బా లక్ష్మి, నా పిసిన వేదన నీకు అర్థం కావట్లేదు. ప్రసవ వేదన లాగా పిసిన వేదన ఏంటండి? నా బాధ ఆడు బోడు పళ్ళు గురించి కాదే, బడ్జెట్ గురించి కూడా. మన ఇంటి వెనకాతలే యాప చెట్టు ఉంది. రోజు బ్రష్ చేయడానికి ఈ యాప పుల్లలు వాడామనుకోండి, 3 నెలలకు ఒకసారి పేస్ట్ కొచ్చి మిగులు, 6 నెలలకు ఒకసారి బ్రష్ కొచ్చి మిగులు. నాన్నగారు, మీ పిసిన కొట్టుతాను మరీ పీక్స్కి వెళ్ళిపోతుందండి. నోర్మే ఎదవకానా, నోట్లోంచి మాటలు కూయడానికే జోబు నుంచి డబ్బులు తెస్తే తెలుస్తుంది బతకడానికి బడ్జెట్ ఎంత అవసరం. అబ్బా, ఈయన లొల్లి కన్నా ఈ యాపిల్లే బెటర్. ఓకే నాన్నగారు, నేను వెళ్తాను. అరువు తల్లి, లేచేవా? దాదా కరెక్ట్ టైంకి వచ్చింది. ఈ యాపిల్ అన్ని మాకు కాదు, మీ ముద్దుల కూతురికి ఇవ్వండి. తోముకుంటుందో లేదో చూద్దాం. హై, వేపుల్లా నాకు చాలా ఇష్టం, ఇలా ఇవ్వండి డాడీ. అబ్బా, నా కూతురికి అన్ని నా పోలికలు వచ్చాయి. నాకు తెలుసు తల్లి, మన పిసినగుట్టు వంశానికి, నా పిసినగుట్టుతనానికి నువ్వే వారసురాలువని. నాకు ఇంక దిగులేదు తల్లి. నువ్వు పెద్ద అయ్యాక ఈ ఇంటిని ఆ కొట్టుని నీ చేతిలో పెట్టి నేను మీ అమ్మ కృష్ణ రామ అనుకుంటూ తీర్థయాత్రలకు పోతాం. ఎందుకు డాడీ? నేను బాగా చదువుకొని డాక్టర్ అయ్యి మన లవంగం కాలనీలోనే హాస్పిటల్ పెడతాను. చూసావా లక్ష్మి, మన కూతురికి ఎంత మంచి ఆలోచనలు వస్తున్నాయో. ఈ వేషనాసంలో ఉన్నాడు, కడుపులోకి ఏం తోద్దామా అని తప్పించి ఏనాడైనా వేరేది ఆలోచించావేట్రా నువ్వు? ఆలోచిస్తానండి. ఏంటి? ముందు మార్నింగ్ ఏం తిందామని. ఏరా అన్నయ్య, నీకు మమ్మీ వేసే అట్లు కన్నా నానేసే అట్లే ఇష్టమేమోరా. రోజుకి ఒక్కటైనా తింటావు కదా. నీకు కూడా కావాలా? అక్కర్లేదు, యు ఓన్లీ ఎంజాయ్. ఓకే, యు ఆల్సో ఎంజాయ్ విత్ యువర్ యాపిల్. ఛీ, వేపులతో తోముకోవాల్సిన కర్మ నాకేంటి? ఐ హావ్ మై టూత్ బ్రష్. అమ్మ దీనమ్మ, మరి లోపల అంత యాక్టింగ్ చేసావు కదే. మరి చెయ్యాలి కదా అన్నయ్య. మహానటి 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 మహానటి. నువ్వు ఇంత బాగా యాక్ట్ చేస్తావని తెలియక నేషనల్ అవార్డు రాణి ముఖర్జీకి ఇచ్చారే, లేకపోతే నీకెదురు. థ్యాంక్ యూ రా. నువ్వు నీ ఎదవాటం, నువ్వే పంది వాటం, నువ్వే నీ కుక్క వాటం, నువ్వే రా కోతి వాటం, నువ్వు చెంపాంజీ వాటం, నువ్వు గొర్రెల వాటం, నువ్వు అనకొండ వాటం. మళ్ళీ మొదలెట్టారే. ఆ అనుది హాస్టల్ నుంచి వచ్చిందంటే ఇది రోజు ఉండే పంచాయతీయే గాని మీరేంటండి వేప చెట్టు ఉందని ఈ రోజు వేప పుల్లలు వాడమంటున్నారు.
రేపు కూరగాయల చెట్లు వేసి కూరల్లో కూడా అవే వండమంటారా? ఆ, ఈ ఐడియా ఏదో భలే ఉంది. హా, నేనేదో మాట వరుస కన్నానండి. ఇలాంటి గొప్ప గొప్ప ఆలోచనలు ఇలా మాట వరుసగానే వస్తాయి. మనమే మైండ్ తో క్యాచ్ చేసి బ్లైండ్ గా యూజ్ చేసుకోవాలి. ఇప్పుడు చూడు నేను ఏం చేస్తాను. ఏం చేస్తారండి? జస్ట్ వెయిట్ అండ్ వాచ్. కాసుగూడంగా బాబయ్య ఇంకెంతసేపురా? ఉండరా, ఇంకో 500 వస్తే ఆ టీసీ గడికి ఫైన్ కట్టచ్చు. ఇదిగో బాబు, ఏంటి అయిపోయారు? ఇలా అయితే కలెక్షన్లు రావు. చేస్తున్నావు సార్. ధర్మం చెయ్యండి బాబయ్య, ధర్మం చెయ్యండి, ధర్మం చెయ్యండి, ధర్మం అధర్మం ధర్మం ధర్మం చెయ్యండి. అబ్బా, పుష్పలో సాంగ్ అదిరిపోయింది. థ్యాంక్ యూ బాబయ్య. కలెక్షన్స్ కూడా అలాగే వస్తాయి, ఎంత బాగుంటదో. అరే, నెక్స్ట్ స్టేషన్ సికింద్రాబాద్ రా. అవునా సార్, నేను దిగాల్సిన స్టేషన్ వచ్చేస్తుంది సార్. ఇదిగో ఈ డబ్బులతో కొంచెం అడ్జస్ట్ అయ్యి మమ్మల్ని వదిలేయండి సార్. ఎందుకయ్యా కంగారు? మీరుండేది ఎక్కడ? బోరబండ. సూపర్ రా బంగారకొండ. మీరు సికింద్రాబాద్ లో దిగకుండా లింగంపల్లిలో దిగారనుకోండి, అక్కడి నుంచి మీ ఇల్లు చాలా దగ్గర. అంటే ఇప్పుడు ఈ బెగ్గింగ్ లింగంపల్లి వరకు కంటిన్యూ చేయాలా? మరి అంతేగా. ఏంటి విసుక్కుంటున్నావా? లేదు సార్, సాంగ్ ఎత్తుక్కుంటున్నా. ఏ రూపాయి బిల్లు వేశారు, 2 రూపాయలు వేశారు, 5 రూపాయలు వేశారు, 10 రూపాయలు వేశారు బాబయ్య. తప్పు లేదు బాబయ్య. ఓ 100 ఉంటే వెయ్యండి, 500 వెయ్యండి, 1000 రూపాయలు వేసినా పర్లేదు మాకు బాబయ్య. అడ్జస్ట్ అవుతాం బాబయ్య. చిట్టి చిట్టి ప్రాణమంతా చితికి పోతుందంట, కొంచెమైనా జాలి లేదా బాబయ్య? కడుపులో ఏమి పడక ఆకలిస్తుంది అయ్యా, డబ్బులేస్తే బిర్యానీ తింటాం బాబయ్య. నాన్నగారు, ఏంట్రా? వీళ్ళెవరో మన గోరాగాడు ముక్కుగాడిలో ఉన్నట్టున్నారు చూడండి. గోరాగాడా? ఏది? అవునరా, సేమ్ గోరాగాడు ముక్కుగాడిలాగా ఉన్నారు. ఆకలిస్తుంది అయ్యా. అలా ఉండడం ఏంటి నాన్నగారు? వాళ్ళే. లేదురా, వాళ్ళు అడుక్కోవడం ఏంటి? అయినా మనుషులను పోలిన మనుషులు ప్రపంచంలో 7 ఉంటారంట కదా. ఇదిగో 2 ఇక్కడే ఉన్నారు. ఆ ఇద్దరు మనోళ్ళలాగే ఫ్రెండ్స్ అయ్యారా? కరెక్టేరా. ఈ చితికి పైన చింతకాయ వయసు మన చిట్టు ప్రాణం గడితే నాన్నగారు, వాళ్ళ పక్కా గోరాగాడు ముక్కుగాలే. అయినా వాళ్ళకి ఇదేం కర్మరా, ట్రైన్ లో అడుక్కుంటున్నారేంటి? ఇదేదో గోరాగాడి కొత్త బిజినెస్ ప్లాన్ అనుకుంటా. ఇలా అడుక్కుంటూ రీల్స్ చేస్తే అడుక్కున్న డబ్బులతో పాటు ఇన్స్టాగ్రామ్ లో కూడా డబ్బులు వస్తాయని ఇలా ప్లాన్ చేసి ఉంటాడు. ఇంటికి వస్తాడు కదా, రాని చెప్తాడు పని. అబ్బా, ఈ ఎండాకాలంలో వర్షం పడినంత హాయిగా ఉందిరా. ఫైనల్లీ రీచ్ హైదరాబాద్. తమ్ముడు, మళ్ళీ కలుద్దామే. బాయ్. బాయ్ సార్. పుత్తున్నాడు అవడానికి మళ్ళీ కొలుతాడు. దొరా, తారా. వస్తున్నా. అవును, వచ్చిన డబ్బులన్నీ ఆ టీసీ గడికి ఇచ్చావా? లేదు, ఒక 500 సైడ్ వేసా. ఇంటికి వెళ్ళడానికి ఉండాలి కదా. మంచి పని చేసావురా బాబు. పద, ఏ ఆటో మాట్లాడుకుని పోదాం. పద. రే ముక్కు ఆగరా. ఏంట్రా, ఏమైంది? అవర్ రైల్వే డిపార్ట్మెంట్ ఇస్ నాట్ వర్కింగ్ వెల్. మనం ఎంత కష్టపడి టికెట్ కొనుక్కొని ప్రయాణం చేసి వచ్చామా? మరి ఆ టికెట్ కలర్ మనం టికెట్ అడగకుండా వదిలేసాడేట్రా. ఫోన్లో వదిలేసాడు కదా, వెళ్ళిపోదాం పద. ఇలాంటి వాళ్ళ వల్లే టికెట్ లేని ప్రయాణాలు ఎక్కువైపోతాయి. యాజ్ ఏ రెస్పాన్సిబుల్ సిటిజన్ గా టికెట్ కొనడం ఎంత ముఖ్యం, మనం టికెట్ కొన్నామని చూపించడం కూడా అంతే ముఖ్యం. హలో, ఎక్స్క్యూజ్ మీ. yes ఆర్ యూ డూయింగ్ యువర్ వర్క్ రెస్పాన్సిబుల్లీ? yes ఏమైంది? మమ్మల్ని టికెట్ అడగకుండా వదిలేసారండి. ఓ సారీ, చూపించండి. ఇలాంటి వాళ్ళ వల్లేరా దేశంలో అవినీతి పెరిగిపోతుంది. దానికి దీనికి సంబంధం ఏంట్రా? ఇట్స్ ఎ బటర్ఫ్లై బెటర్ బచ్చా. నీకు తెలియదులే, నువ్వు ఇంకా నిబ్బాగాడివి కదా. వీఆర్ రెస్పాన్సిబుల్ సిటిజన్స్. ఇదిగోండి మా టికెట్స్. మిస్టర్ రెస్పాన్సిబుల్ సిటిజన్ గారు, ఎస్. ఒక 500 ఫైన్ కట్టండి. ఎందుకు? టికెట్ లేకుండా ప్రయాణం చేస్తున్నాను. టికెట్ చేతిలోనే ఉంది కదా సార్. వాట్ ఆర్ యు టాకింగ్? ఈ టికెట్ సికింద్రాబాద్ వరకే ఉంది. సో వాట్స్ ద ప్రాబ్లం? సికింద్రాబాద్ హైదరాబాద్ లోనే ఉంది, లింగంపల్లి హైదరాబాద్ లోనే ఉంది. కానీ సికింద్రాబాద్ కి లింగంపల్లికే ఓ 25 కిలోమీటర్ల దూరం ఉంది. ఏం మాట్లాడుతున్నారు సార్, మాకేం అర్థం కావట్లేదు. మీరు తీసుకున్న టికెట్ సికింద్రాబాద్ వరకే. సో మీరు సికింద్రాబాద్ నుంచి లింగంపల్లి వరకు టికెట్ లేకుండా ప్రయాణం చేశారు. వాడి అమ్మా, ఇదేం ట్విస్ట్ సార్. యాజ్ ఏ రెస్పాన్సిబుల్ సిటిజన్ గా టికెట్ తీసుకోవడమే కాదు, ఇలాంటివి తెలుసుకోవడం కూడా చాలా అవసరం. డబ్బులు తీయండి. మీరు సికింద్రాబాద్ లో దిగకుండా లింగంపల్లిలో దిగారనుకోండి, అక్కడి నుంచి మీ ఇల్లు చాలా దగ్గర.
ఇట్స్ ఓకే గోరా, ఫీల్ అవ్వకు. నేను ఫైన్ కట్టినందుకు ఫీల్ అవ్వట్లేదురా, అసలు నీతో ఎందుకు ఫ్రెండ్షిప్ చేశానా అని ఫీల్ అవుతున్నా. నేనేం చేశాను రా, నేనేం చేశాను? నువ్వేం చేయలేదు నన్ను, నువ్వేం చేయలేదు. నాదే తప్పు. నువ్వు ఫోన్ చేసి పిలవగానే బస్ స్టాండ్కి వచ్చాను కదా, నాది తప్పు. ఇట్స్ ఓకేలే, ఈసారి కదిలేస్తున్నా, ఇంకెప్పుడు రిపీట్ చేయకు. రా ఇప్పటికే లేట్ అయింది, అవతలను వెయిటింగ్. ఏంటి మన ఇల్లేనా? కొంప తీసి నేను లేని టైం చూసి ఇంకో ఎవరికైనా అతికిస్తారేటి? అంకోల్ అంకోల్, ఏంట్రా? పైన పూలకుండీలేటి? ఎవరి ఇవన్నీ? నావే. నీవా? ఎస్, నా ఇంట్లో నాయ కాకపోతే నందమూరి బాలకృష్ణ గారి, నాగార్జున గారి ఉంటాయేంట్రా? సర్లేండి అంకోల్, ఎందుకు ఇవన్నీ? ఉండు, పైకి వస్తున్నాను. ఇప్పుడు చెప్పండి, ఎందుకు ఇవన్నీ? ఎందుకంటావేంట్రా? ఆర్గానిక్ ఫార్మింగ్ కోసం. ఆర్గానిక్ ఫార్మింగ్ అంటే తిన్నది అరిగేదాకా ఫార్మింగ్ చేస్తారా? చిచి, ఆర్గానిక్ ఫార్మింగ్ అంటే కల్తీ లేని వ్యవసాయం. ఎలాంటి రసాయనాలు, కెమికల్స్ వాడకుండా సహజమైన ఎరువులతో పండించే పంటనే ఆర్గానిక్ ఫార్మింగ్ అంటారు. సర్లేండి, ఫార్మింగ్ అంటే ఏ పొలంలోనో చేసుకోవచ్చు కదా, ఇలా మేడ మీద కుండీలు ఎట్టి పండించేలా. అయినా ఇప్పుడు ఈ మొక్కలతో నీకేంట్రా బాధ? నా బాల్కనీ వ్యూ డిస్టర్బ్ అవుతుంది అంకుల్. కొట్టానంటే నీ వ్యూ డిస్టర్బ్ అవుద్ది. రోజు ఇంట్లో వండుకునే కూరగాయలు మన ఇంటి పైన పండించుకున్నాం అనుకో, కింద వంట పైన పంట, బోల్డ్ అని డబ్బులు మిగిలి. రోజుకు కాన్సెప్ట్ అవుతున్నాడు అంకుల్. మీరేమైనా పండించుకోండి, కానీ అది నా ఇంటి ముందు పండించాలా? నీళ్ళ yes, this is my house. హౌస్ నీదైనా బాల్కనీ నాది. నీ గనక నచ్చకపోతే నీ హౌస్ పెట్టుకుని ఎక్కడికి వెళ్ళిపో. నాకు ఇంకొన్ని మొక్కలు పెంచుకోవడానికి ప్లేస్ అయినా వస్తుంది తెగించేశారు అంకుల్ కదా. రేపటి నుంచి ఉదయాన్నే లేచి మొక్కలన్నిటికీ నీళ్లు పోయి. నేనా? నువ్వేరా? ఛాన్సే లేదు. అయితే నా మేడ మీద నీళ్లు పెట్టుకున్నందుకు రెంట కట్టు. పొద్దున్న పోతే సరిపోతే, సాయంత్రం కూడా పోయాలా? పొద్దున్న పోతే చాలు. ఓకే. రే గోరా, రే గోరా, ఏంటంకుల్? నా పంటలో కూరగాయలు వచ్చాయో. మీరేమన్నా నువ్వు వస్తానంటే నేను వద్దంటానా సినిమాలో సిద్ధార్థ అనుకుంటున్నాను అంకుల్. నేను పడుకున్నానండి. రే, మన కష్టం ఫలించిందిరా. అయినా నీ నిద్ర ఎలా పడుతుంది? నైట్ పడుకోకుండా మొక్కల కాపలాకేస్తే అప్పుడు తెలుస్తుంది. సర్లేరా, అయినా ఇలాంటి నిద్రలేని రాత్రులు గడిపితేనే మార్కెట్ లో మనకంటూ స్పెషల్ గా ఓ ముద్ర వేసుకోగలం. ఇలాంటి కొటేషన్లు ఏమైనా ఉంటే మీ దగ్గర భద్రంగా ఉంచుకోండి అంకుల్, నన్ను మాత్రం నిద్రపోనివ్వండి. ఒరే, ఈ రోజు కోసం నేను అసలు ఎప్పటి నుంచి వెయిట్ చేస్తున్నాను తెలుసా? అబ్బా, ఏంటంకుల్ మీ బాధ? బాధ ఏంట్రా? రేపటి నుంచి మార్కెట్ కి వెళ్ళక్కర్లేదు, కూరగాయలు డబ్బులు పెట్టి కొనక్కర్లేదు, బోల్డ్ అంత ఖర్చు మిగులు, ఇంకా ఆరోగ్యానికి లేదు దిగులు. పోన్లేండి అంకుల్, సంతోషం. రే, అడగడానికి మొహమాట పడి ఏం తీసుకోకుండా ఉండిపోకే. నీకు ఎప్పుడైనా కూరగాయలు కావాలంటే దర్జాగా 1-2 కాయలు కోసుకో. 2 కాయలే? కూరగిన్ని సరిపోదేమో అంకుల్ వండుకోవడానికి. ఎక్కసకాల మీ ఇంట్లో ఉండేది ఎంతమందిరా? 2 కదా. నీకో కాయ, పెళ్లికో కాయ. అబ్బా, ధర్మప్రభులు, రోజు కూరగాయలకి నీళ్లు పోసేదేమో నేను, కూరగాయలు కోసుకునేదేమో మీరా? నిన్ను కూడా కోసుకోమన్నాను కదరా. 2 కాయలా? ఏదైనా మితంగా తింటేనే రా బలం, అమితంగా తింటే విషం. ఓకే అంకుల్, థ్యాంక్స్ ఫర్ ద అడ్వైస్. అబ్బా అబ్బా అబ్బా, ఎన్ని కూరగాయలు! నేను మేడ మీదకి వచ్చానో మార్కెట్ కి వచ్చానో అర్థం కావట్లేదు. ఎక్కడికైతేనే కరెక్ట్ టైం వస్తా. ఏంటి జగ్గు, ఏంటిదంతా? ఆర్గానిక్ ఫార్మింగ్ పంకు. మార్కెట్ కి వెళ్ళి కూరగాయలు కొనే ఖర్చు లేకుండా ఇలా ఇంట్లోనే మనకు నచ్చిన కూరగాయలు పండించుకోవచ్చు. అబ్బా, ఎన్నాళ్ళు నీ ఎలుగుబంటి బుర్రలో మట్టే ఉందనుకున్నాను, కానీ మంచి మ్యాటర్ ఉందని ఈ రోజే అర్థమైంది. ఇది నన్ను తిట్టిందా పొగిడిందా? ఈ ఐడియా ఏదో చాలా బాగుంది జగ్గు. ఇప్పుడు చూడు, ఎలా చేయాలో నాకు కూడా నేర్పించని అడుగుతుంది. రోజు నీ కూరగాయల నుంచి నాకు కూడా కొంచెం కొసరిస్తావా? చాలా బాగా అడిగింది అంకుల్. ఒసే పంకు, ఐడియా నచ్చిందంటే ఎలా చెయ్యాలా అని అడుగుతావు అనుకున్నాను. నేను పండించుకున్న కూరగాయల్లో కూడా కొసరడిగి అసలుకే ఎసరాడతాం అనుకోలేదు. ఇది మరీ బాగుందమ్మా. కిందకొచ్చి కూర కొసరు అడిగేదాన్ని, పైకొచ్చి కూరగాయ కొసరు అడిగేస్తున్నాను. దీంట్లో తప్పేముంది? తప్పే ఉంది. నువ్వు నోరు మీద కొసరో లేదు, పసరో లేదు. నీకు కావాలంటే నువ్వు కూడా ఆర్గానిక్ ఫార్మింగ్ స్టార్ట్ చేసుకో. ఇవన్నీ మన వల్ల అయ్యే పని కాదు జగ్గు. ఏదో ఆ టైంకి ఎవరో ఒకళ్ళు కొసరిస్తే తప్ప కుకింగ్ కూడా
మన వల్ల అవ్వదు. నువ్వు మారవా అంటున్నాను. నేను తాజ్ మహల్, చార్మినార్ ఇలా చరిత్రలో నిలిచిపోయే ఐటమ్స్ అన్ని మారితే బాగోదు జగ్గు. ఇలాంటి సోది కబర్లు ఏమైనా ఉంటే ఈ కూరగాడికి చెప్పుకో, నన్ను మాత్రం కూరగాయలు అడగ. అదేంటి జగ్గు? బాగా పిగ్గు కష్టపడి పండించుకుంటే కాము వచ్చి కొసరు అడిగేస్తుంది. మోహన్ చూడు పుచ్చొంకేలాగా. రే గోరా నీళ్ళు పోయిరా. ఓకే అంకుల్. The next day. ఇదేంటి మొక్కలన్నీ ఖాళీగా ఉన్నాయి? కొంప తీసి కూరగాయలేం పండలేదా? రే గోరా గోరా. అంకుల్ చెప్పండి. ఏంట్రా మొక్కలకి కూరగాయలేం లేవు? నిన్న కోసారు కదా అంకుల్. నేను అడిగింది మొన్న కూరగాయల గురించి కాదు, ఈ రోజు కూరగాయల గురించి. క్యాప్ ఇవ్వండి అంకుల్, క్యాప్ ఇవ్వండి. రోజు కాసేయడానికి అయ్యా సెంటర్ లో పోలీస్ మాయలు కాదు, కూరగాయలు. పూత రావాలా, అది పిండి అవ్వాలా, పిండి పండు అవ్వాలా, పండు కాయ అవ్వాలా. అది కాదురా. అది లేదు ఇది లేదు. ఫార్మకాలజీలో ఫార్మర్ గా చేసిన అనుభవంతో చెప్తున్నా. మీరు మార్నింగ్ వచ్చండి చెప్తానా? సరే. The next day. రే గోరా. ఏమైంది అంకుల్? ఈ రోజు కూడా కాయలేదురా. ఎవరి కాయ అంకుల్? కూరగాయలరా. ఈయనతో పెద్ద బాధ అయిపోయింది. నన్ను ఏదో చెప్పావు కదరా ఈ రోజు వచ్చేస్తాయని. అంకుల్ పెళ్లి అవ్వగానే ఎవరికి పిల్లలు పుట్టారు అంకుల్? టైం ఇవ్వాలి, వర్కౌట్ చేయాలి. నువ్వు నీ అవసరం లేని కంపారిజన్లు. అయినా నేను వేసింది ఏ విత్తనం అనుకున్నావు? A1 విత్తనాలు. ఖచ్చితంగా రోజు కూరగాయలు పండుతాయి. మరేవి అంకుల్ మరేవి? నాకు అది అర్థం కావట్లేదురా. కొంప తీసి ఎవరన్నా కొట్టేస్తున్నారంటావా? కూరగాయలు ఎవరు కొట్టేస్తారు అంకుల్? ఆ పంకజం ఉంది కదా, నాకైతే దాని మీద అనుమానం. మొన్న అది కూరగాయలు అడిగినప్పుడు నేను కొసరవ్వలేదని ఈ కకృతి పని చేస్తున్నట్టు ఉంది. ఓకే, మీరు ఇప్పుడు వెళ్ళి నైట్ వచ్చేయండి. ఆ నైట్ వేసుకున్న దొంగని లెఫ్ట్ హ్యాండెడ్ గా పట్టుకుందాం. అదేంట్రా? మంచోళ్ళని అయితే రైట్ హ్యాండ్ తో పట్టుకోవచ్చు అంకుల్. ఇలాంటి ముంచేదాన్ని లెఫ్ట్ హ్యాండ్ తోనే పట్టుకోవాలి. ఓకే, లెట్స్ క్యాచ్ దట్ నైటీ టుడే నైట్. అంకుల్ ఉత్తరదే. అమ్మ నా పంకజం, నేను చెప్పాను కదరా ఇదే తొప్పేస్తుందని. పద దీని పని చెప్దాం. అక్కడే ఆగు. అంకుల్ మీరు రజనీకాంత్ లా ఆగమంటే ఆగడానికి. అది చంద్రముఖిలో గంగ కాదు, మన ఇంటికి వచ్చిన దొంగ. ఏయ్ పంకజం, ఆ ముసుగు వెనక దాకుని మా కూరగాయలు దొంగలిస్తుందా నువ్వే అని మాకు తెలిసిపోయింది. మర్యాదగా మాకు లొంగిపో. నేను వంగిపో అనలేదు, లొంగిపో అన్నా. దీంతో మాట్లాడేంట్రా? ఈ ముసుగు లాగితే దీని లొసుగు బయటపడుతుంది. గుడ్ మార్నింగ్ నాన్నగారు. రే మను, నువ్వా? అంటే అది నాన్నగారు. ఎందుకురా? అది మీరిచ్చే పాకెట్ మనీ సరిపోవట్లేదండి, అందుకే సైడ్ బిజినెస్ గా ఈ కోసుకెళ్ళి సంతలో అమ్మేస్తున్నాను. వాట్ ఈస్ దిస్ అంకుల్? మీ వంశం నుంచి వచ్చిన విత్తనం మన విత్తనం నుంచి వచ్చిన కూరగాయల్ని దొబ్బుకెళ్ళిపోతుంది. ఏం చేద్దామంటారు మరి? ఈ పిసినిగొట్టు భవనానికి మకిలి పట్టే లోపు ఈ బెల్ట్ తో దాన్ని కడిగే. అంకుల్ నేను రే గోరా, ఇది పీజే మాట, నా మాటే శాసనం. ఈ రోజు ఈ బెల్ట్ ఇంకా నాశనం. వద్దురా, నాకు కావాలరా. ఎందుకురా? ఇలాంటి ఛాన్స్ దొరుకుతుంటే ఎవరొద్దనుకుంటారా? ఆడియన్స్ మీకు కూడా పీజే అంకుల్ బెల్ట్ తో మనుగని కొట్టాలనుందా? అయితే వెంటనే కింద కమెంట్స్ లో చెప్పేయండి.